రాబందులతో సావాసం చేయడం వల్ల ఇవాళ ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పేసి రాష్ట్రంలో. బలరాం గారు నమస్కారం, శ్రీనివాస్ గారికి, చౌదరి గారికి, బాల గారికి, వీక్షకులందరికీ నమస్తే. చాలా వింతగా ఉంది వాళ్ళ వాదన. పోన్లేండి, అన్నిటికీ వేళ్ళు బీజేపీ వెంపే చూస్తున్నాయి. అట్లీస్ట్ అది అంటే ఒక వాదన కూడా ఎలా ఉండాలి అంటే కొంచెం అర్థవంతంగా ఉండాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీతో కూటమి కట్టడం వల్ల టీడీపీ వాళ్ళు ఆ వెబ్కాస్టింగ్ లోంచి ఆ పార్ట్ తీసుకుని అది స్ప్రెడ్ చేసి దానిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టడం విషయం అంతా చూసి అది బయటకు తెలిసి ఇదంతా ఇంత గొడవ జరిగి కోర్టుకు వెళ్ళి అంటే ఇది అంతటికీ అలయన్స్ వల్ల అంటారా? సరే, ఓకే, ఇదే సరే, పక్కన పెడదాం. అసలు వెబ్కాస్టింగ్ ఒక అర్థం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఇలా పోలింగ్ బూత్ లోపల జరుగుతున్న విషయాన్ని ప్రజలకి తెలవాలి, అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయి అన్న ఒక నమ్మకం కోసం. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు. ఒకవేళ జరిగితే అది హుటాహుటిన అది ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావాలి, తగిన చర్యలు వెంటనే చేపడతారు అన్నది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ రోజు చాలా ఘటనలు జరిగితే కొంత వైలెన్స్, పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, అనంతపూర్ మేము ఎన్డీఏ కూటమి పాయింట్అవుట్ చేస్తూనే ఉంది. అయినా సరే ఎలక్షన్ కమిషనర్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెదురుమదురు సంఘటనలు తప్ప అంతా కూడా బానే ఉంది, ఎక్కడా కూడా మళ్ళీ అగైన్ రీపోలింగ్ పనేం లేదు అని క్లియర్ గా అనౌన్స్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత అదేంటి అసలు విషయం బయటకు వచ్చింది. అట్లీస్ట్ మనకి తెలిసింది ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్న ఎమ్మెల్యే సమయం కోల్పోయి ఒక రౌడీ షీటర్ లాగా లోపలికి వెళ్ళి అది ఎత్తి పడేసి విరక్కొట్టేయడం అన్నది అసలు ఎక్కడైనా అది యాక్సెప్టబుల్లా? అంటే ఇక్కడ ఎలా ఉంది, బాగా కొట్టేశాక బతికే ఉన్నాడు కదా, కొట్టాము, దెబ్బలు తగిలాయి, ఏం చావలేదు కదా అన్నట్టుంది. అది అసలు అది ఎవరన్నా ఏ కోణంలో అన్నా అది సమర్థించగల విషయమా? తర్వాత 23 గంటల వెబ్కాస్టింగ్ ఉండొచ్చు, కానీ మాకు ఏది కావాలో అదే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది 50 సెకండ్స్ లో ఒక ప్రజాప్రతినిధిగా, అందులోనూ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ యెట్ టర్మినేటెడ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు టర్మినేట్ అయ్యి మళ్ళీ న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అంతవరకు యాంటీ పోల్ వైలెన్స్ ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఏమాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు ఈసీ చూస్తారు, సిట్ వేసేసాం కదా, అమ్మయ్య మనం చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవడం అన్నది ఒక బాధ్యతాయుతమైన అధ్యక్షులకి ఎవరికి కూడా అది సబబు కాదు. ఇక్కడ జరుగుతున్న వైలెన్స్ ని ఎప్పుడైతే మీనా గారికి చెప్పారో ఆ తర్వాత మేబీ ఒక సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు, బికాస్ ద డేటా ఈజ్ సేఫ్. కానీ డేటా సేఫ్ ఉంది కదా అనేది కాదండి అక్కడ క్వశ్చన్. అసలు ఈ విధంగా ఏవిఎం ని పడేయడం వల్ల అది ఎంత రాంగ్ మెసేజ్ వెళ్తుందండి. అది అసలు చెయ్యొచ్చా? అది అసలు ఒక మనిషి, ఒక పార్టీ, ఒక బాధ్యతాయుతంగా, అందులోనూ ఒక రూలింగ్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, పైగా మామూలు వ్యక్తి కూడా కాదు, కార్యకర్తలే రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారే, అలాంటిది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆ విధంగా ఎత్తి పడేయడం అన్నది అసలు చూసిన వెంటనే దానిపైన హుటాహుటిన చర్యలు తీసుకొని దానిపైన రెస్పాండ్ అవ్వడం పోయి ఇప్పుడు ఇంకొకటి చెప్పారు శ్రీనివాస్ గారు, అది అక్కడ ఇంతకు ముందు వాళ్ళని కొట్టారు వీళ్ళని చేశారు అని. అది తప్పే, మేమేమో తప్పు కాదంట్లే, ఆ వీడియో కూడా బయట పెట్టండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇక్కడ జరిగిన ఘటనని 50 సెకండ్స్ లో బయటకు వచ్చిందా లేదా, కానీ ఏ విధంగా వచ్చింది అన్నది కాదు. ఇట్ షుడ్ కమ్ అవుట్. నిజంగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ మీనా గారు కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కానీ దాచేసి డేటా సెక్యూరిటీగా ఉంది కాబట్టి ఇప్పుడు బయట లా అండ్ ఆర్డర్ కోసం మేము అది బయటకి ఇప్పుడు ఈ అవాంఛనీయ ఘటనలో దాచి ఉండొచ్చు, కానీ వచ్చేసింది కదా బయటకి. ఎంతగానో అవుతుందండి. ఈ రోజు సోషల్ మీడియా ఉంది, ఇవాళ ఒక్క సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ ట్రాన్సిట్ అయిపోతుంది ఒక గ్యాడ్జెట్ నుంచి ఇంకొక గ్యాడ్జెట్ కి. సో వెబ్కాస్టింగ్ పెట్టడానికి ఒక అంతరార్థం ఏదైతే ఉందో అదే విధంగా ఈ విధంగా జరిగిన ఒక వైలెన్స్, ఇటువంటి ఒక సంఘటన సిగ్గుమాలిన చర్య. వైసీపీ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దిస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇవాళ ఈసీ పరిధిలో సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉండాల్సిన వీడియో బయటికి ఎలా వచ్చింది అన్నది ఒక పాయింట్.
సరే, అందులో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దురాగతాన్ని ఎవరు సమర్థించరు. అది వైసీపీ వాళ్ళు ఎవరైనా సమర్థించుకుంటే అది వాళ్ళు చేసిన మిస్టేక్ అవుతుంది, రేపు పబ్లిక్ వాళ్ళను యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇవాళ ఈసీ చేతిలో ఉండాల్సిన సేఫ్ సెక్యూర్డ్గా ఉండాల్సిన వీడియో బయటకు వచ్చింది. ఈసీ ఇట్ సెల్ఫ్ డినైడ్ దట్ మేము ఆ వీడియో రిలీజ్ చేయలేదు. ఇందులో 23 hours 52 minutes 30 seconds వీడియో బయటకు వచ్చింది. ఒక మొబైల్లో ఉంది. ఏ మొబైల్లో ఉంది, ఎందుకు బయటకు వచ్చింది? ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం మీద ఆల్రెడీ సిట్ ఇవాళ ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, దాంట్లో ఈ పార్ట్స్ ఎవరు డివైడ్ చేశారు, ఈ పర్టికులర్ సెక్షన్ని తీయడానికి కారణం ఏంటి, అందులో ఇంటెన్షన్ మంచిది ఉంటే పర్లేదు, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అయితే సేఫ్గా ఈసీ దగ్గర ఉండాల్సిన వీడియో ఇవాళ బయటికి రావడం అన్న అంశం మీదే చర్చ. దీంట్లో ఆ పర్టికులర్ 50 seconds వీడియో రిలీజ్ చేయడం మీద కాదు, అసలు ఆ పర్టికులర్ వీడియో బయటికి రావడము అది అంటే రాజకీయ పార్టీ నేతకు అందడం, లోకేష్ గారికి అందడం. దీని మీద అంటే ఒకటి ఇది ఎవరికి అందిందా ఏదే అని కాదండి, ఒకటేంటంటే వాళ్ళ కోణంలో ఇది ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో సెక్యూరిటీ వైఫల్యమే 100%. అది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. ఎలక్షన్ కమిషన్ దానికి స్క్రూటినీ వేసి ఏ విధంగా ఇది లీక్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్క వీడియో చూడగలిగి ఉండొచ్చు, చూడలేనివి కూడా ఉండుండొచ్చు. అలాంటివి టక్మని ఓపెన్ గా రిలీజ్ చేసడం వల్ల ఒక ప్రజల్లో భయాందోళనలకు గురవుతారు. కాబట్టి అదంతా కూడా ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అది ఒక సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళ వైఫల్యమే. ఇది అక్కడి నుంచి బయటకు వచ్చిందంటే ఆ సిబ్బందే కదా బయటకి రిలీజ్ చేస్తారు. సో అది వాళ్ళని పట్టుకోమనండి. కానీ అది ప్రజలకి దాంతో పని లేదు. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన ఏదైతే వీడియో ఉందో అదే కావాలి కదా. సమాధానం చెప్పాల్సిన వీడియో, సమాధానం బాధ్యతాయుతమైన ఇప్పుడు జవాబుదారీతనంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆన్సరబుల్ అవ్వాల్సింది వాళ్ళే. ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. అందులోనూ ఆ పోలింగ్ బూత్ సంబంధించి మీరు అన్నది అది కూడా కరెక్టే. అది నథింగ్ టు మాకెందుకండి, అది ప్రజలకి ఎందుకది, అది అది మీ వైఫల్యము, ఎలక్షన్ కమిషన్ వైఫల్యము. సెక్యూరిటీ సిబ్బంది ఇంతమంది ఉన్నా అది బయటకు వచ్చేసిందంటే అది దానికి అది అవసరం లేదు. ఆ పాయింట్ అసలు అక్కర్లేదు మాకు. వాళ్ళని స్క్రూటినీ చేసుకోమనండి, ఎప్పుడో పట్టుకోమనండి. ముందు ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళు అక్కడ రిజల్ట్స్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఈ ఏవిఎం ని పగలగొట్టేశాక అసలు రిజల్ట్ ఎవరికి వచ్చిందో, అసలు ఎంత ఫెయిర్ గా జరిగిందో ఈ విషయాలు కదా కావాలి మాకు. ఏం కావాలో అది బయటకు వచ్చేసింది. ఓకే నిమిషం మేడం.